హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుపై తాజా సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఇది డిమాండ్ కాదు, ఉద్యోగుల హక్కు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ అనేది కేవలం ఉద్యోగుల డిమాండ్ మాత్రమే కాదని, అది వారి న్యాయబద్ధమైన హక్కు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇది పరిపాలనలో లోపం వల్ల తలెత్తిన సాంకేతిక సమస్య తప్ప ప్రభుత్వ ఉదారతపై ఆధారపడి ఉండే అంశం కాదని పలువురు నిపుణులు, ఉద్యోగ సంఘాల నాయకులు బలంగా వాదిస్తున్నారు. సాంకేతిక అస్పష్టత తొలగింది. వాస్తవానికి 2004కు ముందు నోటిఫికేషన్‌లు పొంది, ఆ తర్వాత వివిధ కారణాలతో నియామకాలు పొందినటువంటి ఉద్యోగులకు ఓపీఎస్ వస్తుందా? లేదా? అనే విషయంలో కొంత సాంకేతిక సమస్య, అస్పష్టత ఉండేది. అయితే ఈ సాంకేతిక అస్పష్టతను ఇప్పటికే 7 హైకోర్టులు స్పష్టం చేశాయి. ఢిల్లీ హైకోర్టు కూడా దీనిపై కీలక తీర్పు ఇచ్చింది. చివరకు సుప్రీంకోర్టు కూడా 2004కు ముందు నోటిఫై చేయబడినటువంటి ఉద్యోగులకు ఆలస్యంగా నియామకాలు జరిగినా ఓపీఎస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వైద్య కారణాలు, పరిపాలనాపరమైనటువంటి జాప్యం లేదా ఇతరత్ర కారణాల వల్ల నియామకాల్లో జాప్యం జరిగిన వారిని ఓపీఎస్ కింద పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ఆచరణ, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అసలు కదలని ఏనుగుగా భావించే కేంద్ర ప్రభుత్వం కూడా కదిలింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తింపజేసింది. దేశంలోని 16 రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులకు 2003 సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా నియామకమైన వారికి 57వ నిబంధన ప్రకారంగా ఓపీఎస్‌ను వర్తింపజేశారు. మరి వీరందరికీ వర్తింపజేసే నియమం రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులకు ఎందుకు వర్తించదు? సాంకేతిక అస్పష్టత తొలగిపోయిన తర్వాత కూడా ఓపీఎస్‌ను అమలు చేయకపోవడానికి కారణం ఏమిటి? ఇది కేవలం చేయక తప్పని పని. ప్రభుత్వం దీన్ని అమలు చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా అమలైతే జరగాలి ఓపీఎస్ మిగతా వారందరికీ కూడా. ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, రాజ్యాంగ హక్కులు. ఇదే పరిస్థితి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశంలో కూడా చూడవచ్చు. ఉమాదేవి యాక్షన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. సెలక్షన్ లేకుండా, సరైన ప్రక్రియ లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం వల్ల బయట ఉన్న అర్హులను, నిరుద్యోగులను నిరుద్యోగుల అవకాశాలు కోల్పోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 21 జీవన హక్కు, ఆర్టికల్ 27 వ్యాపారం చేసుకునే హక్కు వంటివి అందరికీ సమాన అవకాశాలను, సమాన న్యాయాన్ని కల్పిస్తాయి. 2003లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెన్షన్ ఉంటుందని భావించే ఎంతోమంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వారు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అంటే యూజీ, పీజీ, తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం తమ స్వస్థలాల్లో ఉండటం, పిల్లల భవిష్యత్తుకు పెన్షన్ వంటి భద్రతలను ఆశించేవారు ఈ రంగంలోకైతే వచ్చారు. ఒకవేళ 2003లోనే పెన్షన్ ఉండదని చెప్పి ఉంటేవారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పారామెడికల్, బ్యాంకింగ్ వంటి ఇతర రంగాల్లో తమకు నచ్చిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు. వారి జీవితాలను ప్రభుత్వం తీసుకున్నట్లు కాదా? నోటిఫికేషన్ సమయంలో పెన్షన్ ఉండదని చెప్పి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల తర్వాత దాన్ని రద్దు చేసి మళ్ళీ 6 ఏళ్ళు, 7 ఏళ్ళు గడిచినా దాన్ని పునరుద్ధరించకపోవడం ఉద్యోగుల హక్కులను కాలరాయటమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారికి సమాన హక్కులు ఎక్కడ మిగిలిన రాష్ట్రాల ఉద్యోగులకు ఇచ్చినప్పుడు మన రాష్ట్ర ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్రం కదిలింది. రాష్ట్రం ఎందుకు జాప్యం చేస్తోంది అనేది చూద్దాము. కేంద్ర ప్రభుత్వం దానిని మదగజంగా వర్ణించినప్పటికీ ఈ సమస్యపై చర్చించి ఓపీఎస్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది? పీఎఫ్ఆర్డీఏ బిల్లు కేంద్రం తెచ్చిందని, కేంద్రం ఏదైనా చేస్తేనే తాము చేయగలమని చెప్పడం కేవలం సాకు మాత్రమే. హైకోర్టులు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఓపీఎస్ అమలుకు అనుకూలంగా తీర్పులు, నిర్ణయాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది ఏమిటి? మరి పోలీస్ విభాగంలోనే 3000 మంది, ఇతర
విభాగాల్లో 1,500 మంది, మొత్తం 11,000 మంది ఉద్యోగులు అడుగుతున్నది కేవలం న్యాయబద్ధమైన డిమాండ్ మాత్రమే. ఇది వారి జీవితాలతో ముడిపడిన అత్యంత కీలకమైన అంశం. ప్రభుత్వం ఇకనైనా జాప్యం చేయకుండా ఉద్యోగుల హక్కులను గౌరవించి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి. ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇది అత్యవసరమైన ప్రక్రియ.